నిన్న ఈవినింగ్ చికెన్ కర్రీ చపాతీ చేశానండి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని కడాయి పెట్టి అందులో చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి కుక్ చేసుకున్నాను. ఇక్కడ మసాలాలు ధనియాల పౌడరు, మిరప్పొడి, తెల్లగడ్డలు, మిరియాలు తీసుకొని క్రష్ చేసుకున్నాను. ఇక్కడ స్టవ్ చేసి పాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాను. మనం ముందుగా ఉప్పు పసుపు వేసి కుక్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసి మనము మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము కదా పౌడర్స్, అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేశానండి. ఒక టమాటో కూడా యాడ్ చేశాను. గ్రేవీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ వేసిన తర్వాత 10 మినిట్స్ అలాగే మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ పులుసు తయారైపోతుంది. ఇక్కడ చపాతీస్ కూడా తయారు చేస్తున్నాను. అంతేనండి.